ఉంది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. తిండిబోతు ప్రెసిడెంట్కి స్వాగతం పలకండి. ఇంకెవరు, నేనే మళ్ళీ వచ్చేసాను మా రోజు ఆహారంతో. సో మీకు తెలిసినట్టు మేము కొంచెం డయట్లో ఉన్నాం, కానీ మీకు అన్ని రెసిపీస్ చూపించాలని చెప్పి స్పెషల్గా రెసిపీస్ మీకు చూపిస్తున్నాను. దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్స్. లెట్స్ స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి నేను ఏం చేశానంటే సొరకాయతో ఒక అట్టు లాంటిది. సొరకాయ అనేది చాలా బోరింగ్ వెజిటబుల్ అని అందరు అనుకుంటారు కదా, అంటే అందరు అనుకుంటారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అందరికీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. దాన్ని ఇంట్రెస్టింగ్ చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మనం ఎలా చేయొచ్చు, అది కూడా హెల్దీ బట్ టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. అండ్ ఆస్ట్రిక్స్ ఛానల్లో మీరు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసి ఉండాలి, ప్రతి ఒక్క మీల్ డెలిషియస్ బట్ హెల్దీ మనం ఎలా చేయొచ్చు అనేది చూపించదలుచుకుంటున్నాను. అంటే చూపిస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ ఈ స్పెషల్ ఐటెంతో స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ మనం తీసుకుంటున్నాం గ్రేట్ చేసిన సొరకాయ. పెద్ద సొరకాయలో 1/4 తీసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేద్దాం. ఓకే, సో ఉప్పు వేసి ఇలా కలిపేస్తే ఇది వాటర్ వదులుతుంది. ఈ విధంగా కలిపేసి ఒక 5 minutes వదిలేద్దాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం ఒక బ్యాటర్. సో ఈ బ్యాటర్లో మనం సొరకాయని మిక్స్ చేద్దాం. దానికి బాయిల్డ్ పొటాటోస్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అంతా మీకు డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. నేను ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి 1 మీడియం సైజ్ ఆలు సరిపోతుంది. అలాగే కొద్దిగా అల్లం. గైజ్ ఈ రెసిపీ నేను ఆన్లైనే చూసాను. ఇప్పుడు 1/2 కప్ సోక్ చేసిన బియ్యం తీసుకుంటున్నాను. కొన్ని మిరియాలు. ఇప్పుడు ఈ సొరకాయ బాగా మెత్తగా అయిపోయింది అండ్ వాటర్ కూడా వదిలేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ వాటర్ వేస్ట్ చేయకుండా ఇదే బ్యాటర్లో యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బ్యాటర్ ఇలా థిన్ కన్సిస్టెన్సీలో రావాలి. బాగా కలిపేయండి. కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్ ఉంది, కొంచెం వాటర్ వేస్తున్నాను. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ గైస్. ఇప్పుడు కొద్దిగా పోపు రెడీ చేసి ఆ బ్యాటర్లోకి మిక్స్ చేయాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంగువ, చిల్లీ ఫ్లేక్స్ లేదంటే ఎండుమిరపకాయ కూడా వేసుకొని తర్వాత తీయొచ్చు బ్యాటర్లో మిక్స్ చేసే ముందు. కరివేపాకు. ఈ పోపు ఈ బ్యాటర్లో మిక్స్ చేసేద్దాం. బ్యాటర్ సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకుని సెంటర్లో వేసేయండి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఎడ్జెస్ ఏదైనా ఇలా వస్తే దాన్ని ఇలా స్మూత్ చేసి మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా చూడండి. ఇలా నెయ్యి వేసేయండి. బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు పోయింది, మీకు చూపించడానికి పోయి నేను కూడా టెంప్ట్ అయి తినేసాను. సో గైస్ ఐఎమ్ యూజింగ్ ద 1% కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్ ఫర్ వాషింగ్ మై ఫేస్. పిగ్మెంటేషన్ ఉంటే నంబర్ 1 చాయిస్ ఫర్ డర్మటాలజిస్ట్ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ అన్డౌటెడ్లీ కోజిక్ యాసిడ్. హైపర్ పిగ్మెంటేషన్ విచ్ ఇస్ లైక్ వెల్వెట్ స్కిన్ వాళ్ళకి ఇది పని చేయకపోవచ్చు. నార్మల్ నుంచి హైపర్ పిగ్మెంటేషన్ వరకు కోజిక్ యాసిడ్ రియలీ వర్క్స్ వెల్. 1% కోజిక్ యాసిడ్ తో పాటు ఆల్ఫా బ్యూటిన్ కూడా ఉంది విచ్ మేక్స్ ఇట్ సూపర్ జెంటల్. And this is the face wash texture. It's a very creamy kind of a texture. Ekku drying kuda undadu and face ni oily kuda vodladu. It has a beautiful balance. Let me wash my face and show you. Gentle circular motions ni face wash massage చేసుకుంటూ బేసిక్గా 1 minute వరకు face wash మీ face మీద ఉండాలి. అప్పుడే అది ప్రామిస్ చేసిన రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. గట్టిగా రుద్దకండి. ఒకసారి రుద్దేసి పిగ్మెంటేషన్ అంతా ఒకటే యూజ్లో తీసేస్తామంటే కాదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కోజిక్ యాసిడ్ రిజల్ట్స్ చూపించడానికి 3-4 months పడతాయి. 4 months రౌండ్ ఫిగర్ వేసేసుకోండి. అబ్బా కంట్లో పడింది.
Let's take the conversation out of the washroom. I feel ఇది ఇన్స్టెంట్లీ బ్రైటన్ చేస్తుంది స్కిన్ని. నా ఫేస్లో మీకు ఎటువంటి ఆయిల్ గ్రీజ్ కనిపించదు. వై కోజిక్ యాసిడ్? అండ్ కోజిక్ యాసిడ్ అసలు ఎవరి కోసం అంటే, మీకు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అండ్ డల్ ఆ టైప్ ఆఫ్ స్కిన్ ఉంటేనే మీరు కోజిక్ యాసిడ్ వాడాలి, లేకపోతే ఇది మీకు అక్కర్లేదు. అండ్ హియర్ ఇస్ ద 2% కోజిక్ యాసిడ్ సీరమ్ బై ద డర్మాకో. సో ఇది అండ్ ఫేస్ వాష్ మంచి కాంబినేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఆల్ఫా ఆర్బ్యూటిన్ కూడా ఉంది. సో దాట్ మీన్స్ దట్ చాలా సూపర్ జెంటిల్ గా మీ పిగ్మెంటేషన్ ని ట్యాకిల్ చేయడం జరుగుతుంది. చూడండి వాళ్ళ ఫార్ములేషన్ అలాగే ఉంది, చూస్తున్నారా ఎంత వాటరీగా ఉంది. బట్ వెన్ యూ అప్లై ఇట్, సి వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఫేస్ మీద ఒక చిన్న హైడ్రేషన్ లేయర్ వదులుతుంది. నథింగ్ గ్రీజీ. సి దట్ ఒక చిన్న డ్యూయీ అపియరెన్స్. ఇది కూడా కొద్దిగా అబ్జర్వ్ అవ్వాలి. Now compare it with this side and look at this side. So జనరల్గా మనకి ఎన్వైరన్మెంట్లో ఉన్న టాక్సిక్ ఇంగ్రీడియంట్స్తో కూడా ఇది ఫైట్ చేస్తుంది. యూవీ రేస్ కూడా స్కిన్ని డ్యామేజ్ చేయకుండా చూస్తుంది. ఇలాంటి సీరమ్స్ వర్సటైల్ ఉంటాయి, డే అండ్ నైట్ కూడా ఇది వాడుకోవచ్చు, బట్ విత్ అ డీసెంట్ సన్ స్క్రీన్ అనమాట. నౌ దిస్ ఇస్ ద 1% hyaluronic aqua sunscreen gel from the Dermaco. This is their best seller, guys. This is like the OG sunscreen. ఇది యూజ్ చేశాకే I fell in love with wearing sunscreens because it is so simple to apply and so easily absorbable. Apply చేసిన వెంటనే you will feel it break down and dissolve almost immediately. Fragrance free ఉంటుంది and absolutely no white cast. వెన్నలాగా అనిపిస్తుంది మీ స్కిన్ ఇది రాసిన తర్వాత. It makes it so soft. డర్మాకో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని డర్మటాలజిస్టే డిజైన్ చేస్తారు. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్ టు యూజ్. మన ప్రతి ఒక్క ఆర్డర్తో వీళ్ళు 20,000 మంది ప్లస్ పిల్లల్ని పర్ ఇయర్ ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తారనమాట. సో దాట్స్ కాంట్రిబ్యూటింగ్ టు అ గ్రేట్ కాజ్. ఈ సన్ స్క్రీన్ రాసాక మేకప్ కూడా రాసుకోవచ్చు. ఇట్ గివ్స్ అ పర్ఫెక్ట్ క్యాన్వస్ ఫర్ మేకప్. అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూర్ నాట్ వేరింగ్ మేకప్, డోంట్ వేర్ ఇట్. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ది dermaco.comలో నా కోడ్ ASH2024 వాడితే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఎదురు చూస్తుంది. సో గో చెక్ ఇట్ అవుట్ రైట్ అవే. లంచ్ రెసిపీ ఈస్ గోయింగ్ టు బి సూపర్ అమేజింగ్. మీ పిల్లలు వెజిటబుల్స్ తినారంటే ఈ రెసిపీతో చేస్తే వాళ్ళు కూడా తినేస్తారు. సో జాయిన్ మీ ఇన్ ద కిచెన్ రైట్ అవే. నౌ వాట్స్ కుకింగ్ ఫర్ లంచ్? లంచ్కి ఒక సింపుల్ బట్ సూపర్ కర్రీ ఉంది గైస్. కడాయి వెజిటబుల్, టోటల్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. దాంతోపాటు రెస్టారెంట్ స్టైల్లోనే జీరా ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. మంచి స్పైసీ, కొంచెం ఢాబా స్టైల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గ్రేవీకి బేస్ రెడీ చేసుకుందాం. టమాటో క్యాష్యూ గ్రేవీ. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఇలాగే మార్కెట్లో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇది 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ వేస్తున్నాను. దాంతోపాటు ఒక 5-6 క్యాష్యూ నట్స్. ఎక్కువ వేయకండి, చాలా థిక్ అయిపోతుంది గ్రేవీ. అలాగే టమాటో. సో ఒక పెద్ద సైజ్ టమాటో ఒకటి సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ పోయండి, చాలా తక్కువ, బికాస్ టమాటోతో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మన గ్రైండింగ్కి సరిపోతుంది. గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది. సో చాలా ఫ్రీక్వెంట్ కాకుండా ఎప్పుడో ఒకసారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక మసాలా పేస్ట్ చేయబోతున్నాం. సో దానికి కొద్దిగా పసుపు తీసుకోండి, టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి అండ్ కసూరి మేథి. కసూరి మేథి లేదంటే ఆప్షనల్, ఇది అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో మసాలాస్ వేసేటప్పుడు అది బర్న్ అవ్వవు. కడాయి వెజిటబుల్కి నా కొత్త కడాయి గైజ్, లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను. సో ఇది నేను అమెజాన్లో దొరికింది నాకు, ఎంబర్ కుక్వేర్ అని. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎంబర్ ఇన్ ఎనీ వే, బట్ ఐ లవ్డ్ ఇట్. చాలా మంచి క్వాలిటీ ఉంది. ఈ హ్యాండిల్స్ ఇదంతా కూడా మంచి స్టర్డీగా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ 100% నాన్ టాక్సిక్ కుక్వేర్ అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసి మీకు చెప్తూ ఉంటాను, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. కానీ ఇది ఎంత మంచి క్వాలిటీ ఉందంటే ఎక్కువ రోజుల వరకు ఇంత తక్కువ ప్రైస్లో దొరకదు అని నాకు అనిపిస్తుంది. జస్ట్ సేయింగ్. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేయండి, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 ఇలాచీస్, లవంగాలు. ఈ గరం మసాలా ఫ్రై అయిపోయిన వెంటనే మనం గ్రీన్ చిల్లీస్ వేసేద్దాం. గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆ మసాలా వాటర్ని కలిపాం కదా, అది వేస్తున్నాం. ఇది కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాం.
ఇది కొద్దిగా ఫ్రై అయిపోయాక వెంటనే మనం ఈ పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు గైస్ ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసి తర్వాత వాటర్ కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాం. చూసారా అసలు ప్యాన్కి స్టిక్ అవ్వట్లేదు. ఇంకొకటి దీనికి టెఫ్లాన్ కోటింగ్ లేదు, మొత్తం సెరామిక్ ఉంది, అందుకే 100% నాన్ టాక్సిక్ ఉంది అంటున్నారు. ఇలా స్టిక్ అవ్వదు కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి కాసేపు సిమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేయండి. అలాగే హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్, నేను ఇక్కడ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ అండ్ పచ్చి బఠానీ వేసాను. కావాలంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు, పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా ఓకే. ఇందులో క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను గైస్. సో క్యాప్సికమ్ ఎప్పుడు మనకి హోటల్ కర్రీస్లో ఎలా క్రంచీగా గ్రీన్గా ఉంటాయి, లాస్ట్లో అది వేసి కలిపేసి దించితే ఆ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అలాగే కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు. సో ఈ కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్ ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసి దించేయచ్చు. కొద్దిగా పాలమీగడ, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వావ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చేయబోతున్నాం ధాబా స్టైల్ జీరా ఫ్రైడ్ రైస్. సో నేనైతే లెఫ్ట్ ఓవర్ రైస్ యూజ్ చేస్తాను గైస్, బికాజ్ మేము ఎలాగో 1 day బిఫోరే రైస్ కుక్ చేసి నెక్స్ట్ డే తింటామని చెప్పాను కదా. దాంతో మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వదు అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇన్సులిన్ లెవెల్స్. సో ఇది నా లెఫ్ట్ ఓవర్ ఫ్రైడ్ రైస్. దీన్ని ఒక మంచి మేక్ ఓవర్ ఇవ్వబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ప్యూర్ హోమ్ మేడ్ ఘీ గైస్, నేనే ఇంట్లో రెడీ చేస్తాను. ప్యాన్లో ఫస్ట్ కొద్దిగా ఘీ వేస్తున్నాను, అలాగే కొంచెం ఆయిల్ మిక్స్ అవుతుంది. మంచి క్వాంటిటీలో జీరా వేయాలి, బికాజ్ మెయిన్ ఫ్లేవర్ ఇందులో ఆబ్వియస్లీ జీరాదే ఉంటుంది. సో ఈ జీరా మంచిగా అవ్వాలి గైస్. కొద్దిగా బ్రౌన్ అయ్యాకే నెక్స్ట్ థింగ్స్ వేసుకుందాం. జీరా ఇలా బ్రౌన్ అయ్యి మంచి క్రిస్పీగా అయిన తర్వాత ఇందులో వేసుకుందాం ఒక బిర్యానీ ఆకు, అలాగే కరివేపాకు అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు వెంటనే ఇందులో రైస్ వేసేద్దాం. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు వేసేసుకొని వెంటనే కలిపేద్దాం. ఇప్పుడు ఒక లైట్ స్ప్రింక్లింగ్ ఆఫ్ కేవడా వాటర్, ఇంత సరిపోతుంది. అంతే గైస్, లైట్గా ఇలా కలిపేసి దించేయచ్చు. నేనేం చేశాను నీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నువ్వు రియాక్షన్ నాకు చెప్పాలి, ఓకే? మళ్ళీ తాజ్ లాగా రియాక్షన్ ఇవ్వకు, మంచి రియాక్షన్ ఇవ్వకు. గైజ్ యాజ్ యూజువల్ మేము సాలెడ్ అయితే తినేసాము. ఇప్పుడు తింటున్నాము ఫస్ట్ మా ప్రోటీన్, ఓకే? ఫస్ట్ వెజిటబుల్స్, తర్వాత ప్రోటీన్, కాబట్టి ఇన్ గోస్ ఆ ప్రోటీన్. ఎగ్ వైట్స్ కూడా ఎలా చేస్తారని చాలామంది అడుగుతారు. బాయిల్డ్ ఎగ్స్, అందులో ఎల్లోస్ తీసేస్తాం. ఏం లేదు, జస్ట్ పసుపు, కారం, ఉప్పు, వీటితో కొద్దిగా ఫ్రై చేసేస్తాం అంతే. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, జస్ట్ షాలో ఫ్రై. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఉంది. వెజిటేబుల్స్తో ఓవర్లోడెడ్ అయి ఉంది. అండ్ నువ్వు చెప్పినట్టు గ్రేవీ కూడా కొంచెం థిక్గానే ఉంది. రోటీస్కి సూటబుల్గా ఉంది అండ్ రైస్కి కూడా సూటబుల్గా ఉంది. ఇంకా కావాలంటే దీన్ని కొంచెం అలా చేసుకోవచ్చు, లైక్ కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకొని వేరే దాంతో, రైస్తో, బగారా రైస్తో, దాంతో కూడా తినొచ్చు. ఈ టైంకి మా అమ్మమ్మ, నిమిషా అండ్ మా మమ్మీ వచ్చారు. వాళ్ళకి ఖాండ్వీ సమోసాతో పాటు ఒక స్పెషల్ టిక్కీ కూడా సర్వ్ చేశాను. ఇది అచ్చం హైదరాబాదీ షమ్మీ కబాబ్ లాగా ఉంటుంది, కానీ ఇందులో అసలు నాన్ వెజ్ అనేదే ఉండదు. ఫుల్ ప్రోటీన్ అండ్ డెలిషియస్ టేస్ట్. దాంతో పాటు ఒక స్పైసీ యోగర్ట్ డిప్. ఈ రెసిపీ డిన్నర్ రెసిపీలో ఇప్పుడే మీకు చూపించబోతున్నాను. ఇట్ ఈస్ డిన్నర్ టైమ్ గైజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ అ సూపర్ టిక్కీ, ఒక కబాబ్ అనమాట.
చాలా స్మూత్గా ఉంటుంది. నాకు ఊహించేస్తేనే నాకు నోరులో నీరు వస్తున్నాయి. ఎర్ర కంది పప్పుతో చేయబోతున్నాం. మంచిగా ఉంటుంది, స్పైసీగా, కమ్మగా, స్మూత్గా ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా స్మూత్గా వెళ్ళడానికి ఒక యోగర్ట్ చిల్లీ గార్లిక్ డిప్ చేయబోతున్నాం. అది మస్తు స్పైసీ ఉంటుంది. దీన్ని దాంట్లో ముంచుకొని తింటే 3-4 చాప్ మజా. ఎర్ర కందిపప్పు, ఉల్లిపాయలు. సో ఇది ఒక 6-7 టిక్కీస్ వచ్చేంత తీసుకున్నాను నేను. ఓకే, సో మేబీ లైక్ 1.5 కప్ అనుకోండి. ఇది సోక్ చేసి బాగా కడిగేసి ఆ తర్వాత యూజ్ చేయాలి. అప్పుడు ఆ స్టార్చీ టేస్ట్ రాదనమాట. కొద్దిగా అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసేయాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మసాలాస్ వేసేద్దాం. కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా. పప్పు కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా, సో మసాలాస్ మాత్రం బాగానే వేయండి. కొత్తిమీర, అలాగే కసూరి మేతి కొంచెం ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసేయండి. అలాగే కొద్దిగా గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని కొద్దిగా ఆయిల్తో మాయిస్ట్ చేసుకుందాం. ఇప్పుడు టిక్కీస్ చేయడం స్టార్ట్ చేద్దాం. కొంచెం మిక్స్చర్ తీసుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇది ఇలా ఉబ్బిపోయి మంచి క్రిస్ప్గా అయిపోతే రోట్లో వేసేయాలి. కొద్దిగా వెల్లుల్లి తీసుకోండి. ఓకే గైస్, ఇది అయిపోయినట్టే. ఇది పక్కన పెట్టేద్దాం. బర్న్ట్ గార్లిక్ ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు గైస్ నేను పెరుగుని ఈ విధంగా స్ట్రెయిన్ చేశాను. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోయి ఇలా స్మూత్ అండ్ క్రీమీగా అయిపోతుంది, థిక్గా. చూస్తున్నారా? ఇప్పుడు ఇది పోతుంది డైరెక్ట్గా గార్లిక్లో. ఇప్పుడు ఈ మిర్చీస్ని మంచిగా గ్రైండ్ చేసేద్దాం. ఇది కూడా పెరుగులో వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేయాలి. ఈ విధంగా ఈ డెలిషియస్ డిప్ రెడీ అయిపోతుంది. ప్యాన్లో కొద్దిగా ఘీ తీసుకుందాం. ఇప్పుడు ఈ టిక్కీస్ని ఫ్రై చేసుకుందాం. పప్పుతో టిక్కీస్ కదా, కొంచెం టైం పడుతుందని మీరు అనుకోవచ్చు, కానీ మసూర్ దాల్ చాలా తొందరగా కుక్ అవుతుంది. వేడి వేడి మసూర్ దాల్ హై ప్రోటీన్ టిక్కీస్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. హైదరాబాదీ షమ్మి కబాబ్ లాగా ఉంది. ఇది మాత్రం మీరు 100% యాస్ట్రిక్స్ ఫాలోవర్ ఉంటే మీరు ఇది ట్రై చేయాల్సింది. చేసిన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైజ్. ఈ వీడియోలో మీకు ఏ రెసిపీ బెస్ట్ నచ్చింది, మీరు ఏం ట్రై చేస్తున్నారు, అండ్ ట్రై చేసిన తర్వాత కూడా నాకు ఒక కామెంట్ కావాలి. ఓకేనా? So if you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Ash Tricks very soon. Till then, it's bye from Ash Tricks.